నిన్న రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ తెలంగాణకి రైల్వే ప్రాజెక్ట్స్ మేజర్ గేమ్ చేంజర్ అని అన్నారు. మనకి సెంటర్ నుంచి వచ్చే మేజర్ బడ్జెట్ ఇది. అప్రాక్సిమేట్లీ 5,400 crores ఇష్యూ చేశారు రైల్వేస్ కి. ఈ హై స్పీడ్ ప్రాజెక్ట్ తర్వాత తెలంగాణ ఒక గేమ్ చేంజర్ అవుతుంది. 3 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే, 3 మేజర్ రూట్స్. ఈ హై స్పీడ్ ట్రైన్స్ హవర్ కి 350 కిలోమీటర్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి. అంటే ఇది కంప్లీట్ అయ్యాక పూణేకి 2 hours లో, ముంబైకి అండ్ చెన్నైకి 3 hours లో వెళ్ళిపోతాం. సేఫెస్ట్ అండ్ అఫోర్డబుల్ వే అవుతుంది. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ అన్ని ఎలివేటెడ్ వేలోనే బిల్డ్ చేస్తారు. అంటే గ్రౌండ్ లెవెల్ కంటే హైట్ లో. దానివల్ల ల్యాండ్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. సిటీస్ కి అండ్ అట్ ది సేమ్ టైం రూరల్ ఏరియాస్ కి పెద్దగా లాస్ ఉండదు. ఆల్రెడీ ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్ట్ బిల్డ్ చేశారు కాబట్టి మన ఇంజనీర్స్ కి టెక్నికల్ అండ్ ఫీల్డ్ నాలెడ్జ్ బాగుంటుంది. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్, మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు మాత్రమే ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. ఇలాంటి ఒక డెసిషన్ ని మనం గౌరవించాలి. కానీ ఇలాంటప్పుడే మనకు వచ్చే కామన్ క్వశ్చన్, ఈజ్ తెలంగాణ రెడీ ఫర్ దిస్ చేంజ్? ఎస్ ఆర్ నో? మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి.